కుటుంబాలను సైతం పక్కన పెట్టి ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసులంటే తనకు ఎప్పుడూ అత్యంత గౌరవం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్ మైదానంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం పోలీసుల సేవలను కొనియాడారు మరియు ప్రభుత్వ నిబద్ధతను తెలియజేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసుల సేవ నిస్వార్థమైందని, వారి త్యాగం ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదటి అడుగు వేసేది పోలీసులే. మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు, మీ పిల్లలతో గడపలేరు, ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు. పండగైనా, పబ్బం అయినా, ఎండైనా, పగలైనా, రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు. ఎప్పుడు విధులకు వస్తారు. విధుల కోసం కుటుంబాన్ని వదిలి వస్తున్న మీకు, మీ తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, సెల్యూట్ చేస్తున్నా. హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు. డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి, సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథంలో పయనింపజేసిన ప్రజానాయకులు యువతకు ప్రేరణగా, ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు. గౌరవ వందనం స్వీకరిస్తారు. జనరల్ సల్యూట్, సలామే, శాస్త్ర. शाहिद पुस्तक टोली, धीरे चल. షహీద్ పుస్తక్ టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు. షహీద్ పుస్తక్ టోలీ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందజేశారు. ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందజేశారు.
రామ్. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు. అమరులు వారు మార్టియస్ బుక్, ఉమెన్ ఎస్ఐ వల్లెం లావణ్య, 2024 బ్యాచ్కు చెందిన వల్లెం లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు. అమరులు వారు మార్టియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది.